దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినము భారతదేశం యావత్తు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని మరి జరుపుకుంటా ఉన్నది. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని మహిమ పరుద్దాం. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా ప్రియ భారతదేశమా యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని హమంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని హమంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. ఈ లోకమును సృష్టించినది యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుము, నూతన సృష్టిగా మార్చబడుదు. భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదు. భారతదేశమా శాంతికి అధిపతి ఆ యేసే. భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాసలన్నీయు గతించిపోవును భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానాలను పొందుము భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానాలను పొందుము భారతదేశమా. రాజుల రాజుగా మన యేసే భారతదేశమా, పెండ్లి కుమారుడే రానుండే నా భారతదేశమా. యేసును నమ్మిన దేశములన్నీ భారతదేశమా, యేసు కూడా కొనిపోబడను భారతదేశమా. యేసును నమ్మిన దేశములన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా.
భారతదేశమా, నా భారతదేశమా, భారతదేశమా, నా భారతదేశమా. యేసుని నమ్ముము యేసుని నమ్ముని చేరుము భారతదేశమా. నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని హమంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని హమంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున భారతదేశ ప్రజలందరూ కూడా, ఇప్పుడున్న 145 కోట్ల ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క ఉగ్రత నుండి రక్షింపబడాలని దైవజనుడు రాసిన పాట, మరి ఆ యొక్క ఆక్రందన దేవుడు ఆలకించి మరి ఇక మన భారతదేశానికి మరి నిజమైన స్వాతంత్రము, విమోచన, విడుదల, ఆ స్వేచ్ఛ, విముక్తి అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి స్వాతంత్రం గురించి మనం ఆలోచిస్తే అది మరి శారీరక స్వాతంత్రము, రెండవది మరి ఆత్మీయ స్వాతంత్ర్యము. ఈ రెండు విషయాల గురించి మనం అనుకోవచ్చు. మరి ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రము, లిబర్టీ స్వేచ్ఛ, మరి సెట్ ఫ్రీ, మరియు ఉన్నటువంటి ఆ పరిస్థితులు, బంధకాలు, బాండేజ్ నుంచి విడిపించబడ్డ, మరి ఆత్మీయ అర్థంలోకి వస్తే విమోచన, రిడెంప్షన్, డెలివరెన్స్, విడుదల. మరి ఇట్టి విధంగా ఈ విమోచన గురించి, స్వాతంత్రం గురించి బైబిల్ ఏం చెప్తుంది? పాత కాలంలో చూస్తే గనక మరి ఆ యొక్క ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి బాధ పెట్టుట, ఇక్కడ నుంచి ప్రభు వారిని మరి అద్భుత రీతిలో విమోచించుట అనేది, ఈ శారీరకమైన శ్రమలు, ఈ శారీరకమైన బంధకాలు, ఈ శారీరకంగా మానవుడు కలిగే మరి అనేకమైనటువంటి అనేక విధాలైన శ్రమలు, హింసలు, మరి కఠినమైన పరిస్థితులు, వీటి గురించి మనం పోల్చుకుంటూ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను మనము ధ్యానించవచ్చు. మరి మన దేశంలో కూడా మన దేశము బ్రిటిష్ పరిపాలనలో 200 సంవత్సరాలు మరి మగ్గిపోయినట్లుగా మనకు తెలుసు. అనేక మంది స్వాతంత్ర పోరాట యోధులు, మరి ఆ యొక్క మన జాతిపిత గాంధీతో పాటుగా అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు మరి పోరాడి మన దేశానికి స్వాతంత్రము తీసుకొచ్చారు. అనేక మంది జైళ్ళలో మగ్గారు, అనేక మంది చనిపోయారు. మరి యొక్క మూమెంట్ లో మరి అనేక మంది ప్రాణాలు అర్పించారు. ఒట్టిగా మనకి స్వాతంత్రం వచ్చేవేళ అనేక మంది పోరాడిన తరువాత మన దేశానికి స్వాతంత్రము అనుగ్రహించబడింది. అంటే ఆ యొక్క బాధ పడిన తర్వాత, బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత, ఆ బంధించబడిన స్థితికి వెళ్ళిన తర్వాత, ఆ దోచుకోబడిన స్థితికి వెళ్ళిన తర్వాత, అప్పుడు ఆ విడుదల, ఆ విమోచన, లేకుంటే ఆ యొక్క స్వాతంత్ర మరి ప్రకటించబడ్డ జరిగినట్లుగా మనము చూడగలము. ఆ యొక్క స్వతంత్ర దినోత్సవం ఈ రోజు మనం జరుపుకుంటున్నామంటే అనేక మంది యొక్క మరి ఆ త్యాగము, ప్రయాస, వాళ్ళు మరి పడిన మరి ఆ యొక్క ప్రయాస అంతటిని బట్టి కూడా మరి ఆ యొక్క పోరాటంలో విజయం పొందుకున్నట్లుగా మనము చూడగలము. అయినను మన భారతదేశంలో అన్ని విషయాల్లో మనకి స్వాతంత్రం రాలేదండి.
స్వాతంత్రం రాకముందు భారతదేశంలో సనాతనానికి సంబంధించి మరి యొక్క మానవుల మధ్య తేడా, గొప్ప మరి బీదల మధ్య తేడా, మరి ఉన్నత కులాలు మరి లేని కులాలు అనే వారి మధ్య తేడా, ఆ తారతమ్యము అనేది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. మరి ఆ యొక్క పాత కాలపు ఆ మూఢ భావాలు మరి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి కదా. మరి ఆ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేకమైన విషయాలలో పోరాటం చేసి అనేకమైన మూఢ భావాల నుంచి, మూఢ నమ్మకాల నుంచి ప్రజలను విడిపించటానికి అనేక మంది సంస్కర్తలు పోరాడినట్లు కూడా మనకు తెలుసు. ఒక సతీ సహనము కాని, సహగమనం కానీ, బాల్య వివాహాలు కానీ, ఈ వెట్టి చాకిరి బానిసత్వంలో ఉన్న వారిని విడిపించటానికి కానీ, ఇప్పుడు కూడా చైల్డ్ లేబర్ గురించి కానీ, ఇవన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడక్కడ మనం సంఘటనలు వార్తలు వింటానే ఉంటాం. మరి కరోనాలో అయితే మరి బాల్య వివాహాలు చాలా ముమ్మరంగా చేశారట. అసలు మనుషులు చనిపోతా ఉన్నారు. మరోవైపు నుంచి ఈ ఫ్యూడల్ వ్యవస్థ మరి వాటి పనులు చేసుకుంటానే పోయింది. ఇప్పటికి కూడా సనాతన ధర్మం అనే దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి. అంటే ఆ పాత కాలంలో మనుషులకు చేయబడిన అన్యాయమే అదొక మతంగా, ధర్మంగా ప్రకటించబడుతున్నట్లుగా కూడా మనము చూడగలము. కానీ వీటన్నిటిని కూడా మరి ఆ బానిసత్వపు విశృంఖలత్వాన్ని మరి యొక్క సంఖ్యలను తెంచివేయటానికి దేవాది దేవుడు మరి మానవులకు విమోచన దయచేయటానికి ఆయన భూమి మీద ప్రత్యక్షమైనట్లుగా ఆ విడుదల చేయటానికి అనేక మందిని ఆయన ఎన్నుకొని మరి ప్రజలకు విముక్తి కలుగ చేస్తున్నట్లుగా మనము చూడగలము. భారతదేశ విడుదల కొరకు కూడా కొంతమందిని ఏర్పాటు చేసి మన భారతదేశానికి విముక్తి దయచేశాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడిన ఇశ్రాయేలుల చరిత్రను మనం చూద్దాము. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనములో దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. దర్శన రూపంలో మాట్లాడి, ఇదిగో నువ్వు ఎక్కడైతే కనాను అనే స్థలంలో నువ్వు నివసిస్తున్నావో ఇక్కడికి మరి నీ యొక్క సంతానము 4వ తరం వరకు సంతానము మరి ఇక్కడ మరి నివాసం ఏర్పరచుకోవటానికి మరి వస్తారు. కానీ ఈ రావటానికి ముందు వాళ్ళకు వేరొక దేశానికి, పరాయి దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళు బందీలుగా చేయబడతారు. అక్కడ నుంచి 4 తరాలైన తర్వాత వాళ్ళు తిరిగి వస్తారని మరి 400 సంవత్సరాల తర్వాత అని చెప్పాడు. కానీ తిరిగి వాళ్ళు రావటానికి మరొక 30 సంవత్సరాలు యాడ్ అయినట్లుగా మనము చూడగలము. అంటే 4 తరాలంటే మనము చూచినట్లయితే లేవి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత యాకోబు సంతానమైన లేవికి పుట్టిన కహాతుకు పుట్టిన అమ్రాము తర్వాత అమ్రాముకు పుట్టిన మోషే. ఈ 4 తరాలు మరి అక్కడ జీవించిన తర్వాత అక్కడి నుంచి మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినట్లుగా చూడగలము. ఐగుప్తి దేశంలో ఇశ్రాయేలీయుల పరిస్థితులను చూసినట్లయితే గనక మరి నిర్గమకాండము 1వ అధ్యాయము 11వ వచనము, 2వ అధ్యాయము 23వ వచనము, 3వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనము, 6వ అధ్యాయము 5, 6లో చూస్తే వారు ఎంత కఠినంగా మరి హింస పెట్టబడ్డారంటే చెప్పొద్దు. వారి మీద అసలు వారిని శ్రమ పెట్టడానికి వెట్టి పనులు చేయించారంట. ఇంకను వారి మీద అనేకమైన భారాలు పెట్టారంట. ఆ వెట్టి పనులు చేయటం ద్వారా వీరు నిట్టూర్పులు విడుచుచు దేవునికి మొరపెట్టినప్పుడు వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిందంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలుల మొర నిజంగా నా యొద్దకు చేరింది. ఇశ్రాయేలు ఐగుప్తులు ఇశ్రాయేలును పెడుతున్న హింసను నేను చూచాను కనుక నా ప్రజలైన వారిని నువ్వు విడిపించాలి, వారిని నువ్వు
ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని మోషేను పిలుస్తాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు దాసత్వానికి గురై ఉన్నారు. మరి ఇక్కడ వారు మూలుగుతా ఉన్నారు. ఆ మూల్గులను విని నేను అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. 6:6లో అంటాడు, నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఇశ్రాయేలును మోయించు నేను ఐగుప్తీయులు మోయించు ఆ బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించేదను. అబ్బా, మరి అట్టి విధంగా మాట్లాడి ఎలాగున విడిపించాడంటే గనక మరి 12వ అధ్యాయము 29వ వచనములో అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ పశువుల తొలి పిల్లలనందరినీ అర్ధరాత్రి ఫరోయు అతని సేవకులు ఐగుప్తీయులు లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. హల్లెలూయా. మరి వీరు 430 సంవత్సరాలు వారు కష్టపడ్డారంట. ఇక్కడ రాయబడిన మాట, మరి ఇశ్రాయేలీలు 430 సంవత్సరములు మరి వారు జీవించిన కాలము 1240లో ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఇది గడిచిన తర్వాత వా ఏం జరిగిందంటే యెహోవా సేనలన్నయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరెను. వారి సమూహములు ఆ చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. హల్లెలూయా. వాళ్ళు ఎంతమంది అంట? వారు ఆహ్, పిల్లలు కాక కాల్బలము 6,00,000 వీరులు. హల్లెలూయా. ఆరే కాకుండా అనేకులైన అన్యజనుల సమూహము, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మంద కూడా వారితో బయలుదేరెను. హల్లెలూయా. మరి ఎలాగున వారు బయలుదేరారంటే యెహోవా ప్రజల ఎడల కటాక్షము కలుగ చేస్తును గనక వారు మరి వెండి నగలను, బంగారు నగలను, వారికి కావలసిన వాటిని, వస్త్రములను అడిగి తీసుకున్నారట. అట్టి విధంగా వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అంటే 430 సంవత్సరాలలో వారు పొందుకోవలసిన మరి ఆ యొక్క ఏదైతే కష్టార్జితము వారు అనుభవించకుండా అయిపోయిందండి. వారికి ఇవ్వవలసిన జీతము సరైన విధంగా ఇవ్వాల. వారు నడిచివేశారు. మరి 3 సార్లుగా మరి అంత ఎక్కువగా వారిని మరి డబుల్ పోర్షన్, త్రిబుల్ పోర్షన్ గా వారి చేత పని చేయించారు. వెట్టి చాకిరీ చేయించారు. కానీ వారు బయలుదేరి వచ్చేటప్పుడు మరి కష్టార్జితాన్ని మరి తీసుకొని బయలుదేరారండి. అర్ధరాత్రి వేళ ఆ ఫరో పిలిపించి, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి ఆ యొక్క దేవుని అద్భుత కార్యం మనం కూడా మన జీవితంలో అనేకమైన సార్లు ఈ బంధకాలు, ఈ శ్రమలలో, ఈ శారీరక పోరాటాల్లో కదా, అనారోగ్యమైన బంధకాలలో, శత్రువులనే బంధకాలలో, ఇంకా రకరకాల బంధకాలలో మనము మునిగి తేలుతా ఉన్నాము. కానీ దేవుడు, ఆయన కటాక్షము, ఆయన అనుగ్రహము, ఆయన ప్రభావము, ఆయన శక్తి తాకిడి మన ఎప్పుడైతే ఆవరించిందో మన మీద ఉన్న బంధకాలను కూడా పటాపంచలైపోతాయి. మనకి విడుదల, విమోచన దొరుకుద్ది. ఆయన ఎవరైనా విమోచన కర్త అయినాడు. మన మూల్గులు వినే దేవుడై ఉన్నాడు. మా పరలోకం నుంచి ఆయన దిగి వచ్చిన దేవుడై ఉంటున్నాడు. ఆత్మస్వరూపిగా మనలో ఉండి మనకు ఆ విమోచన కార్యము జరిగించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన మీద విమోచన ప్రకటించడానికి, మన గురించి ప్రార్థన చేయటానికి దేవుడు ఎవరో ఒకరిని పెడతాడండి. మోషేని ఇక్కడ నియమించినట్లుగా దేవుడు మన జీవితంలో కూడా ఎవరో ఒక సేవకుడినో, సేవకురాలనో దేవుడు నియమిస్తాడు. మన గురించి ప్రార్థన చేయటానికి, మనకు విడుదల ప్రకటించటానికి, మనమున్న దుస్థితిలో మనకు చేయూతనిచ్చి మనల్ని బయటికి తోడుకొని వచ్చుటకు దేవుడు ఎవరో ఒకరిని సాధనంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో 435 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీయులకి
ఒక్క దినమందే, ఒక్క రాత్రి కాలమందే విమోచన దొరికిందండి. ఆ పస్కా బలి ఆచరించుట ద్వారా మరి ఆ యొక్క గ వారి గ గడపలకు వారు గడప వాటికి వారి రక్తాన్ని ప్రోక్షించుట ద్వారా మరి వారు ఆ సంహారపు దూత నుంచి తప్పించబడ్డారు. ఐగుప్తీయుల కుటుంబాలలో మహాఘోష పుట్టింది. ఇక్కడ మరి చనిపోని వారు, ఆ శవము లేని వారు వారి గృహాలలో ఒక్కటి కూడా లేదంట. అంటే ప్రతి గృహంలో కూడా శవం ఉంది. మహాఘోష పుట్టింది. కానీ ఇశ్రాయేలీయుల మీద నుంచి ఆ సంహారపు దూత దాటిపోయింది. అంతేకాదు వారు ఆ పస్కా బలి పశువుని వారి వారి గృహాల్లో వధించి వారు అట్టి విధంగా ఆ పస్కాని ఆచరించుట ద్వారా వారి మీద ఉన్న ఆ పాపపు బరువు వెళ్ళిపోయింది. ఆ పాపానికి సంబంధించిన ఏదైతే దాస్యానికి సంబంధించిన హేతు ఉందో అదంతా కూడా నిర్మూలమైపోయింది. వారు ఒక్క దినాన్ని విమోచించబడి మరి వారు ఐగుప్తు చెరలో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చి వేశారు. హల్లెలూయా. మరి ఈ బానిసత్వం అనేది అప్పటి నుండి కూడా ఇశ్రాయేలీయుల కాలం నుండి కూడా మనుషులు బానిసలుగా చేసుకోవటం అనేది జరుగుతా ఉన్నదండి. బీదవాడు మరి గొప్పవాడికి బానిస అయిపోతున్నాడు. వాళ్ళని కొన్ని సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు కూడా వారిని బానిసలుగా బంధిస్తా ఉన్నారు. నిజంగా ఈ బానిసత్వం అనేది మన భారతదేశంలో కూడా ఇంకా అనేక దేశాల్లో కూడా మన యొక్క ఆఫ్రికా దేశంలో నెల్సన్ మండేలా అని ఆయన ఈ యొక్క ఈ ఈ బానిసత్వం గురించి ఆయన చాలా పోరాడాడు. చాలా అంటే చాలా పోరాడాడు. నెల్సన్ మండేలా నోబెల్ బహుమతి గ్రహీత కదా. ఆయన కూడా బానిసత్వం గురించి పోరాడాడు. అబ్రహాం లింకన్ మరి యొక్క అమెరికా దేశంలో ఆ బానిసత్వం గురించి పోరాడాడు. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు, ఆ తెల్ల జాతీయుల అహంకారంతో నల్ల జాతీయులను ఎలాగున అణిచివేస్తున్నారు. అణిచివేత నుంచి విడిపించటానికి మరి ఆయనను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎట్టి విధంగా ఈ ప్రపంచంలో కూడా అనేకమైన చోట్ల ఈ పోరాటాలు మరి అంగసాన్ సూకి అనే ఒక ఆవిడ కూడా మరి ఒక చోట పోరాటం చేసి ఆమె బందీగా చేయబడింది. ఇట్టి విధంగా పోరాటాలు చేస్తా ఉన్నారు. మనుషులకి ఏదైతే అన్యాయం జరుగుతా ఉందో మరి అక్రమం జరుగుతా ఉందో అటువంటి చోట్ల దేవుడు అనేక మందిని లేవనెత్తి మరి ప్రజల నిమిత్తంగా పోరాటం చేయవారుగా మరి లేవనెత్తుతున్నాడు. మన భారతదేశంలో కూడా మరి జాతిపిత అయిన గాంధీ మరి గారిని దేవుడు ఎన్నుకొని ఆయన ద్వారా అనేక మంది సహచరులను అనుగ్రహింపచేసి అంటే అసలు ఆ భారతదేశంలో చరిత్ర మనం చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు స్వాతంత్ర పోరాటంలో మరి ఆ సరోజినీ దేవి అంటే సరోజినీ నాయుడు అనేటువంటి ఒక స్త్రీ, తర్వాత ఇందిరాగాంధీ చేసిన పరిపాలన స్త్రీలు కూడా తమ వంతు పాత్ర పోషించారండి. మరి భారతదేశంలో మరి ఒకప్పుడు రాజుల పరిపాలన ఉన్నప్పుడు మరి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మరి సాహసోపేతమైన స్త్రీలు కూడా మన దేశ రక్షణ విషయంలో పాత్ర వహించినట్లుగా మనకి చరిత్ర చెప్తా ఉంది. అంటే ఈ రక్షణ పాత్రలో స్త్రీలు కూడా భారతదేశమును పరిపాలించిన వారిలో మరి ఆ విమోచన అనుగ్రహింప చేసిన వారిలో స్త్రీల పాత్ర కూడా ఉన్నట్లుగా మనము గమనించగలం. అంటే మన మీద ఈ విమోచన కార్యములు మన మీద బాధ్యత ఉన్నది. ప్రార్థించే వారిలో స్త్రీల మీద గొప్ప బాధ్యత ఉంది. విడుదల ప్రకటించే వారిలో మన మీద గొప్ప బాధ్యత ఉన్నట్లుగా మనం చూడగలం. తర్వాత వాళ్ళు జూబ్లీ ఇయర్ చేసినప్పుడు మరి 50 సంవత్సరాలప్పుడు జూబ్లీ ఇయర్ చేసుకునే వాళ్ళు మరి ఆ సమయంలో బానిసలుగా ఉన్న వారిని విడిపించేవారట, విడుదల కలుగజేసేవారంట. నిర్గమకాండము 25వ అధ్యాయంలో ఆ జూబ్లీ ఇయర్ గురించి, విడుదల సంవత్సరం గురించి రాయబడింది. వారికున్న అప్పులు క్షమించబట్టం, ఎవరికైతే భూమి తాకట్టు పెట్టారో ఆ తాకట్టు నుంచి తిరిగి విడిపించుట, అంటే ఆ ప్రజలు ఆ బానిసత్వం నుంచి, ఆ శాశ్వత బానిసత్వం నుంచి విడిపించి స్వేచ్ఛతో జీవించేటట్లుగా అక్కడ 25వ అధ్యాయము లేవి కాండములో రాయబడింది. అంతేకాదు ప్రజలకి విమోచన కలుగుతుందని 61వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఆ యొక్క ప్రవచనాత్మకమైన వాగ్దానము రాయబడిందండి. నలిగిన హృదయాలను దృఢపరచడానికి, బంధించబడిన వారికి విడుదలను
ఖైదీలో ఉన్న వారికి మరి విమోచన ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించాడు. యెహోవా నన్ను అభిషేకించాడు. నన్ను ఇట్టి విధంగా సువార్త ప్రకటన చేయటానికి నన్ను పంపించాడని ఒక వ్యక్తి గురించి రాయబడిన మాటలు ఆ విమోచకుడైన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడినట్లుగా మనము చూడగలము. లోకమంతా కూడా మరి ఆదాము యొక్క పాపము చేత బంధించబడి ఉంటుండగా, పాపానికి బానిసలమై ఉంటుండగా, ఆ బానిసత్వం నుంచి, ఆ పాపానికి మనము దాసులమై ఉంటుండగా, ఆ దాసత్వం నుంచి విడిపించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా ఆయన లూకా సువార్త 4 అధ్యాయము 18, 19లో ఆయన సమాజ మందిరంలోకి వెళ్లి ఆ యొక్క వాక్యాన్ని చదువుదామంటే యెషయా గ్రంథకర్త ఏదైతే ప్రవచనం పలికాడో అదే ప్రవచనము మరి ఆయన చదువుతున్న ఆ దినం చదువుతున్న పోర్షన్ లో ఉందంట. బందీలుగా ఉన్న వారిని విడిపించటానికి, శుభవార్త ప్రకటించటానికి, బీదలకు సువార్త ప్రకటించటానికి, మరి గుడ్డి వారికి చూపునివ్వటానికి, అణిచివేయబడిన వారిని విడిపించటానికి ప్రభు దేవుడు నన్ను పంపాడని అక్కడ ప్రవచనము. అక్కడ మరి ఆ మాట చదివిన తర్వాత ప్రభు మీ వినికిడిలో ఈ వాక్యము నెరవేర్చబడిందని చెప్పినట్లుగా మనము చూడగలము. మరి లోకమంతా కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారని రోమా 3:23, రోమా 6:23లో రాయబడినట్లుగా మనము చూడగలము. పౌలు భక్తుడు అంటాడు, మరి ఈ పాపము నుంచి నన్నెవరు విడిపిస్తారు? ఈ పాపపు బానిసత్వం నుంచి నన్నెవరు విడిపిస్తాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రతి మానవుడు కూడా ఈ స్టేజ్ గురించి వెళ్తాడండి. ఏదో ఒక సమయంలో పాపము గురించి ఆలోచన కలుగుద్ది. అరే! ఈ పాపం నుంచి నేను ఎట్లా తప్పించబడతాను? మోక్షానికి ఎలా వెళ్తాను? అసలు ఈ పాపాన్ని ఎట్లా ప్రక్షాళన చేసుకోగలనని మానవుడు ప్రయాసపడుతున్నాడు. తీర్థయాత్రలు చేస్తున్నాడు, నదుల్లో మునుగుతున్నాడు, ఇంకా రకరకాల క్రతువులు చేస్తున్నాడు. మరి ఇంకా ఈ రకరకాల ప్రయాస పడుతున్నాడు. ఈ పాపము నుండి విమోచించబడటానికి, ఈ పాప ప్రక్షాళన చేసుకోవటానికి, అయ్యో! నేను ఎంత దౌర్భాగ్యుడును. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? రోమా 7:24లో అంటున్నాడు. ఆయన ఆ 7వ అధ్యాయం అంతా చదివితే ఆయన యొక్క పోరాటము, శరీరానికి ఆత్మ కలిగే పోరాటము గురించి ఆయన అక్కడ మాట్లాడుతూ, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? పాపం వలన వచ్చే జీతము మరణము. అల్టిమేట్ గా మరణము ఏలుతా ఉంది. పాపాన్ని బట్టి, ఆదాము చేసిన పాపాన్ని బట్టి. మరి ఈ పాపము నుంచి ఎవరు విడిపిస్తారంటే 8వ అధ్యాయము 2వ వచనములో అంటాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాప నియమము నా లోపల, ఒక పాప మరణానికి సంబంధించిన నియమము నాలో ఉంది. కానీ యేసు క్రీస్తులో ఉన్న ఆ జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము నన్నేం చేసిందంటే ఆ పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. 6:22లో అంటాడు, పాపము నుండి విమోచించబడి దేవునికిప్పుడు మీరు దాసులై ఉన్నారు. హల్లెలూయా. ఆ పాపం ఎట్లా మన నుంచి విడిపించబడిందంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించెను. హల్లెలూయా. 103 కీర్తన 12వ వచనములో మరి 4వ వచనంలో చూస్తే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరుచున్నాడు. యెషయా గ్రంథకర్త కూడా అంటాడు, ఇక నీ పాపములు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను, అవి నా వీపు వెనక వేసి ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేసుకున్నామో పాప పరిస్థితి, ఆ పాపపు విశృంఖలత, ఆ పాపపు బానిసత్వము, ఆ పాపములో బంధించబడి, ఆ పాపమనే చట్రంలో బంధించబడిన మనకు విడుదల, విమోచన యేసు క్రీస్తు ద్వారా మనము మరి పొందుకున్నట్లుగా చూడగలము. సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. సంవత్సరం వెంబడి సంవత్సరము దేవుడు ఒక దయా కిరీటాన్ని మనకు అనుగ్రహింప చేస్తున్నాడు. దయచేత మన జీవితాన్ని ఆయన ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాడు. ఆ సమాధిలోనికి వెళ్ళవలసిన మన ప్రాణాలని ఆయన విమోచిస్తున్నాడు.
హోషేయ అంటాడు 13:14లో, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎక్కడి నుంచి మనల్ని విమోచిస్తున్నాడంట? పాతాళములో నుంచి, మృత్యువు నుండి. అందరూ చనిపోతాం ఈ లోకంలో, అందరూ కూడా మరణించాల్సిందే. ఏంటి ఆ మరణము? ఆ యొక్క ఆత్మ మరణం నుంచి మనం విడిపించబడిన వారము. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం అక్కడ? పాపమునకున్న బలము ఆ ధర్మశాస్త్రమే. ఆ దాని నుంచి, ఆ పాపపు ముళ్ళు నుంచి నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. నేను మృతిని గెలిచి లేచిన దేవుడుగున్నాను. ఆ యొక్క మరణాన్ని, ఆ సమాధిని, మరి ఆ యొక్క సాతానుని, వాటన్నిటిని కూడా గెలిచి లేచిన విజయ వీరుడుగా ఉన్నాను. పాతాళము నుంచి మిమ్మల్ని విమోచించు దేవుడుగా నేను ఉన్నానని మరి ఇక్కడ మరి క్రీస్తు ప్రభు ద్వారా ఉన్న విడుదల, విమోచన గురించి మరి బైబిల్ గ్రంథము చెప్తా ఉంది. అంటే పాపము నుండి విముక్తి అసలు ఎవరు చేయగలరు? మరి యోహాను సువార్త 8:36 మరి స్వతంత్రత ఈ యొక్క పాపము నుంచి మనం ఎలాగున విడిపించబడ్డా, స్వతంత్రులుగా చేయబడ్డామంటే, కుమారుడు మిమ్ములను మరి స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందురు. ఇది భౌతిక స్వాతంత్రం కాదండి. పాపము యొక్క బానిసత్వము నుంచి, దాని పరిణామాల నుంచి విడుదల. పాపం ఏం చేస్తుంది? పాపం శాపములోకి, పాపం రోగములోకి, పాపము దారిద్ర్యములోకి, పాపం మరణంలోకి తీసుకొని వెళతా ఉంది. ఆ నిత్య నరకంలోకి తీసుకొని వెళతా ఉంది. ఆ పాపము నుంచి విడుదల చేయటానికి, స్వతంత్రులుగా చేయటానికి క్రీస్తు ప్రభు వచ్చాడు. అంతేకాదు, మన ఈవిల్ డిజైర్స్, మన లోపల ఎప్పుడు కూడా దురాశలు, లోకానికి సంబంధించిన కోరికలు, ఇవన్నీ కూడా మనల్ని ఏలుతా ఉంటాయి. 2 పేతురు 1:14లో, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లుగా చేసెను. అంటే మనని ఏలేటువంటి శారీరక స్వభావము, పాప స్వభావము, పాత రోత స్వభావం నుంచి మనల్ని విడిపించి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడండి? ఈ లోకంలో ఉన్న ఈ భ్రష్టత్వము, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన మరి శరీర కార్యానికి సంబంధించిన హేతువుల నుంచి విడిపించి దేవ స్వభావనందు పాలివారు మగునట్లుగా మన చేశాడు కదా. ఫ్రీడమ్ ఫ్రమ్ వర్రీస్ కదా. మరి ఎన్ని రకాలైన చింతలు ఉన్నాయో మన మీద, ఆ చింతలన్నిటిని కూడా ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను, మీ చింత నా మీద వేయంటున్నాడు. తర్వాత ఈ ఈ ఫ్రీడమ్ అనేది గిల్ట్ నుంచి, షేమ్ నుంచి కూడా మనం విడిపించబడ్డాం కదా. పాపం మన ఏం చేసింది? అపరాధ భావంలోకి నెట్టివేసి కదా, ఆత్మ నూన్యతో మాకప్పుడు జీవించాం. అయ్యో నేను పాపం చేస్తున్నాను, పాపం స్థితిలో ఉన్నాను, ఈ పాపం నుంచి ఎలా విడిపించబడ ఒక మీమాంసలో ఎంతో మనం లోపల లోపల ఎంతో కృంగిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయా. ఒక అబద్ధకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, మరి ఏదో ఆ జీవిత విధానంలో ఎక్కడో ఏదో మనం చిక్కుబడినప్పుడు, ఎక్కడో పట్టుబడినప్పుడు, ఈ గిల్టీనెస్ లోకి, షేమ్ లోకి, మరి అసలు ఆ యొక్క భరించలేనటువంటి ఆ వ్యధలోకి మనం వెళ్ళిపోతామండి. నేను అనుభవించాను ఒక పరిస్థితిలో. మరి అది ఎంత నన్ను తినివేసిందంటే, ఆ యొక్క అపరాధ భావము, మరి దానిలో నుంచి ప్రభు నన్ను విడిపించి, ఆ గిల్ట్ లో నుంచి, ఆ యొక్క షేమ్ లో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఒక స్వేచ్ఛాపరురాలుగా దేవునిని హృదయమంతటితో ఆరాధించి ఆయనలో ఉన్న సంతోష ఆనందాలను అనుభవించే వ్యక్తిగా మరి చేస్తాడు. ఈ లోకంలో కూడా అనేకమైనటువంటి ఈ మతానికి సంబంధించిన పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనం విడిపించాడు కదా. లోకంలో ఎన్ని ఆచారాలు, ఎన్ని భ్రష్టమైన ఆచారాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనం విడిపించాడు. అంతేకాదు, మనకు అనేకమైన భయాలు ఉన్నాయండి కదా. ఆ భయము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. మనము పిరికితనం అనే ఆత్మను పొందుకోలేదు కానీ ధైర్యము గల ఆత్మను మనం పొందుకొని ఉన్నాం. 2 తిమోతి 1:7లో రాయబడిన మాట. ఎందుకు ఆ యొక్క చాలా సార్లు మనము అయ్యో దేవుని ప్రేమకు నేను దూరం అయిపోతా, కాదు కాదు, మనం పిరికితనంలో ఉండటానికి వీలు లేదు. దేవుని ఆత్మ మనకు స్వేచ్ఛ ప్రకటించిందండి కదా.
మరి 2 కొరింథీ 3:15 ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండనో, ప్రభు ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉండను. మనము ఆత్మతో నింపబడే కొలది మనము స్వతంత్ర పరులుగా, స్వేచ్ఛ పరులుగా చేయబడ్డామండి. నిజంగా ఈ దినం మన మీద ఏది కూడా ఏలలేదు, ఏది కూడా మన ప్రలోభ పెట్టలేదు, ఏ శరీర కార్యం కూడా మన మీద పని చేయదు. హల్లెలూయా. ఆత్మ నియమము ఏం చేసిందంటే ఆ శరీరం యొక్క ఆ యొక్క పాప మరణపు నియమముల నుంచి మనల్ని విడిపించి వేసింది. కనుక క్రీస్తులో జీవిస్తూ మనము ఆ స్వేచ్ఛలో జీవించటానికి పిలువబడ్డాం మనము. హల్లెలూయా. మరి ఆ యొక్క ఈ ఈ యొక్క జయ జీవితం మనం జీవించటానికి, విడుదల పొంది ఆనందించే జీవితానికి జీవితం జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడుట ద్వారా నిజంగా మనము ఈ యొక్క పాపపు బానిసత్వం నుంచి ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడి లోపల ఉండి మనల్ని ఒప్పింపజేస్తా ఉంటాడు. పాపం చేయొద్దు, ఇదిగో ఇటు విధంగా నువ్వు వెళ్ళొద్దు, ఇదిగో ఇది చేస్తా ఉండు అని రాయబడిన వాక్కులు మరి క్రీస్తు ప్రభు బోధించిన బోధలు మనలోంచి వినిపింప చేస్తా ఉంటాడు. పాపానికి వెళ్లకుండా ఆ ఉండే నిగ్రహ శక్తిని మనకు అనుగ్రహింప చేస్తాడు కదా. మరి మన జీవితంలో కూడా అనేక మందిని మెంటార్స్ ని దేవుడు మనకు పెడతాడు కదా. వారి సహాయంతో మనం ఏదన్నా పరిస్థితిలో ఉన్నా కూడా, ఎక్కడ మనం చిక్కుబడిన పరిస్థితి, అది శారీరక పరిస్థితుల, మానసిక పరిస్థితుల, ఆర్థిక పరిస్థితుల, ఆరోగ్య పరిస్థితుల, మరి ఆత్మలో మరి విడుదల లేని పరిస్థితులు, వీటన్నిటిలో కూడా ఈ యొక్క ప్రోత్సాహం ఇచ్చే వారిని మన జీవితంలో పెడతాడండి. పెట్టి ఈ ప్రార్థన ద్వారా మనకు గొప్ప విడుదల కలుగునట్లుగా దేవుడు చేస్తాడు కదా. ఈ లోకంలో దేవుడు అణిచివేయబడిన వారికి ఆ యొక్క పాపపు బానిసత్వం నుంచి విడిపించటానికి మరి ఆయన శక్తి విమోచనతో కూడిన కార్యాన్ని శిలువ మీద ప్రభు చేయటం ద్వారా, ప్రాయశ్చిత్తం కొరకు ఆయన బలియాగం అవటం ద్వారా, ఆయన పాపాన్ని జయించి పునరుద్ధానుడు ఒకటి ద్వారా ఈ దినం నీకు నాకు కూడా మరి స్వేచ్ఛగా జీవించే కృప దేవుడు అనుగ్రహింప చేశాడు. పాపము నుంచి విడిపించబడిన స్వాతంత్రము దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు కదా. శాశ్వతమైన విడుదల మనం పొందుకున్నాం. శాశ్వతమైన ఆ యొక్క స్వతంత్రత, స్వేచ్ఛ జీవితంలోకి వచ్చాం గనక గలతీ 5:1-2 రాయబడినట్లుగా మనమికను పాపము జోలికి వెళ్లకుండా, పాపపు బానిసత్వంలో చిక్కుకోకుండా, ఏదైతే స్వేచ్ఛ పొందుకున్నామో, ఏదైతే స్వాతంత్రం పొందుకున్నామో, ఈ స్వాతంత్రంలో, ఈ స్వేచ్ఛలో మనం ముందుకు కొనసాగుదుము గాక. ఇది అంతర్లీనంగా ఒక క్రైస్తవుడుగా దేవుడు మనకిచ్చిన గొప్ప కృప అండి. క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని అనుభవించుదురు గాక, క్రీస్తులో ఉన్న స్వేచ్ఛను అనుభవించుదురు గాక. ఎక్కడెక్కడ ఇంకా బందీలుగా ఉన్నారు, ఆ బందీలుగా ఉన్న పరిస్థితిలో నుంచి దేవుడు గొప్ప విడుదల దయచేను గాక. ఆ పాపపు సంఖ్యలు, ఆ బంధకాలు ఆ తన ఆత్మాభిషేకము చేత వాటిని వెరగొట్టును గాక, తొత్తినీలుగా చేయును గాక. ప్రతి క్రైస్తవుడికి సంపూర్ణమైన విడుదల, విమోచన కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు దయచేసిన ఈ యొక్క స్వాతంత్రాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన భారతదేశానికి మరి నామకే వాస్తే మరి యొక్క స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకను అనేకమైన విషయాలలో మన దేశం ఇంకను బంధించబడిన స్థితిలో ఉన్నది. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నది. విగ్రహారాధన అనే ఆ పాపములో ఉన్నది. మరి ఆ పాపపు చట్రంలో బిగించబడి ఉంది. మత మౌఢ్యం అనేటువంటి ఆ యొక్క చట్రంలో బిగించబడినది. భారతదేశ ప్రజల నిమిత్తంగా 145 కోట్లలో మనకు 2% మాత్రమే ఉన్నామని ఆ గణాంకాలు తెలియచేస్తా ఉన్నాయి. కనుక ప్రార్థించవలసిన బాధ్యత, నిజమైన విముక్తి భారతదేశానికి కలుగునట్లుగా ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి, మన భారతదేశాన్ని ప్రేమించి మరి తోమా అనే దైవజనుడిని, శిష్యుణ్ణి మన దేశానికి బహుమతిగా దేవుడు ఇచ్చాడు. ఆయన వచ్చి స్వార్థ ప్రకటించి మరి మన దేశంలో ఆయన హతసాక్షి అయ్యాడు. ఆయన కార్చిన రక్తము కదా ఈ భారతదేశం యావత్తు కూడా మరి ప్రవహిస్తా ఉన్నది. మరి ప్రభు మరి యొక్క బలియాగము, గొల్గోతా కొండలో చేసిన బలియాగము, కార్చిన రక్తము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రదేశానికి అది ప్రసరించింది.
మరి తోమా సాక్షిగా చేయబడి కాచిన రక్తము ఈ భారతదేశం అంతా ప్రసరించబడతా ఉంది. కనుక మన వంతుగా మనం చేయవలసిన పని, రక్తం చిందించవలసిన పని లేదు, కానీ ప్రార్థించవలసిన బాధ్యత, విజ్ఞాపన చేయవలసిన బాధ్యత. భారతదేశ విమోచన కొరకు, ఈ బానిసత్వం నుంచి ఉన్న అనేక పరిస్థితుల నుంచి విడిపించబడటానికి మనము విజ్ఞాపన కర్తలుగా మనం చేయబడదాం. యెరూషలేము గురించి ఒక మాట ఉంటది. యెరూషలేము బాగు చేయించబడేంత వరకు విజ్ఞాపన కర్తలారా మీరు మానివేయొద్దు. యెరూషలేమును మరి దేవుడు తిరిగి బాగు చేసేంత వరకు కూడా దేవుడు కూడా మీరు విశ్రమింపనీయొద్దు. మీరు విశ్రమించొద్దు, మరి మరి దేవుని కూడా విశ్రమింపనీయొద్దు. మీ ప్రార్థనల ద్వారానే రాయబడింది. యెరూషలేము యొక్క క్షేమము నిమిత్తమే కాదు, గాని భారతదేశ నివాసులు ఉన్న మనము మన భారతదేశం యొక్క విమోచన గురించి మరి ప్రార్థించబద్దులమైన అనుదిన ప్రార్థనలో యెరూషలేము గురించి ప్రార్థన చేయాలి. భారతదేశం గురించి కూడా ప్రార్థన చేయాలి. మన భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యము వచ్చును గాక. ప్రతి క్రైస్తవుడు కూడా నిజమైన స్వాతంత్ర్యము, స్వేచ్ఛలో జీవించును గాక. అట్టి కృప భారతీయులందరికీ, క్రైస్తవులందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.